డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణలో టీఎస్ పిఎస్సి తరపున కెమిస్ట్రీ నుంచి సిలబస్లో ఏ అంశాలు ఉన్నవి, పరీక్షలలో ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు, వాటిని సులభతరంగా ఏ విధంగా చేయాలి, కెమిస్ట్రీ అనే కఠినమైన సబ్జెక్టును సులభంగా అధ్యయనం చేయాలి అంటే ఏ బేసిక్ అంశాలు మనకు ప్రధానంగా కావాలి, సాధారణంగా ప్రస్తుతం అడుగుతున్నటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క విధానాన్ని పరిశీలిస్తే, అంతవరకు ఉన్నటువంటి ప్రశ్నల యొక్క సరళిని పరిశీలిస్తే ఎంటైర్లీ డిఫరెంట్గా ఉన్నది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రశ్నల సరళికి అనుగుణంగా మనము ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే చాలామంది కెమిస్ట్రీను నెగ్లెక్ట్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఇది ఒక కఠినమైన సబ్జెక్ట్ అని. వాస్తవానికి కెమిస్ట్రీ అంత సులభమైనటువంటి సబ్జెక్ట్ ఇంకొకటి లేదు. అంటే ఎక్కడ దానికి బేసిక్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నవి, ఏ అంశాలను మనం నేర్చుకున్నట్లయితే మనం సులభంగా కెమిస్ట్రీను గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది అనే దాన్ని కనుక పరిశీలన చేసి చూసినట్లయితే మీరు చూడండి, మొట్టమొదటగా కెమిస్ట్రీ అంటే ఏందో చూద్దాము. ఒక్క మాటలో పదార్థం యొక్క సంఘటనము, దాని లోపల జరిగే మార్పుల గురించి వివరిస్తూ ఉంటుంది. పదార్థం యొక్క సంఘటనము, దాని లోపల జరిగే మార్పుల గురించి వివరించే భాగాన్ని కెమిస్ట్రీ అంటారు, లేదా రసాయనిక శాస్త్రం అంటారు. ఇది భౌతిక రసాయనిక శాస్త్రంలో ఒక భాగంగా ఉంది. మొదటి భాగము భౌతిక శాస్త్రం అయితే రెండవ భాగము రసాయనిక శాస్త్రం. ఈ రసాయనిక శాస్త్రం నుండి జనరల్ సైన్స్లో పేపర్ 1 లోపల సాధారణంగా ఎక్కువ ప్రశ్నలు పడుతున్నవి. అటువంటి ప్రశ్నలు చాలామంది చేయడానికి భయపడుతూ, వంకుతూ, జంకుతూ వెనుకకు పోతున్నారు. అటువంటి పరిస్థితికి రావాల్సినటువంటి అవసరమే లేదు. మీరు మన టీవీ ప్రోగ్రాం ద్వారా ఇస్తున్నటువంటి ప్రోగ్రాం రిలే చేస్తున్నటువంటి అంశాలను మీరు గమనిస్తే మీకే తెలిసిపోతుంది. చూడండి, మొట్టమొదటిగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మనము ఉదాహరణకు ఇంట్లోపలికి వెళ్తున్నాము అనుకోండి. ఇంట్లోపలికి వెళ్ళేటప్పుడు మనము నీటితోని కాళ్ళను చేతులను శుభ్రంగా కడుగుతాము. బాగా గమనించండి, మీకు చాలా సులభంగా అవుతుంది. నీటి గురించి ఆలోచించాలి. నీటి గురించి ఎన్నో రకాల ప్రశ్నలు గతం లోపల వచ్చాయి. నీటి యొక్క అణు ఫార్ములా H2O అని. అట్లాగనే నీటి యొక్క రసాయనిక నామం గతం లోపల అడిగినటువంటి ప్రశ్న హైడ్రోజన్ మోనోఆక్సైడ్ అంటారు. హైడ్రోజన్ మోనోఆక్సైడ్. నీటి లోపల ఏ రకపు లవణాలు కరిగి ఉన్నాయి, ఏ రకపు లవణాలు కరిగి ఉండటం వల్ల ఎలాంటి రకపు కఠినత్వం వస్తుంది, తాత్కాలిక కఠినత్వం ఏంటి, శాశ్వత కఠినత్వం ఏంటి, ఆ కఠినత్వాలను ఎలా తొలగించాలి అనే అంశాల గురించి నెక్స్ట్ రాబోయే క్లాసులలో మీరు చూస్తూ ఉంటారు. అలాగనే నీరు ఒక సార్వత్రిక ద్రావణి అనే విషయం మీ అందరికీ తెలుసు. ఇసుకతో సహా దాని లోపల అనేక రకాల పదార్థాలను కరిగించుకుంటుంది. కాబట్టి దీన్ని సార్వత్రిక ద్రావణి అంటారని. నీటికి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు COD కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, BOD బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ లాంటి పదముల గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ తర్వాత మీరు ఇంట్లోపలికి వెళ్ళారు అనుకోండి. చాలా సరళంగా ఆలోచించండి. ఇంట్లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కిచెన్ రూమ్ లోపలికి వెళ్ళాము. కిచెన్ రూమ్ లోపలికి వెళ్ళి మ్యాచ్ బాక్స్ని తీసుకున్నాం. చూడండి, మ్యాచ్ బాక్స్ని తీసుకొని అగ్గిపుల్ల సహాయంతో గీరుతున్నాం. అగ్గిపుల్ల యొక్క తల లోపల ఏ మందు ఉన్నది, ఏ రసాయనిక పదార్థం ఉన్నది, బాగా ఆలోచించండి. గతంలో అడిగినటువంటి ప్రశ్న. అగ్గిపెట్టె యొక్క సైడ్ భాగం లోపల ఎర్రగా కనపడుతున్నటువంటి ఎర్ర పాస్పరస్ ఉన్నదే, ఆ ఎర్ర పాస్పరస్తో పాటు ఏ ఏ పదార్థాలు ఉన్నాయి, యాంటీమోనిక్ సల్ఫైడ్, గాజు ముక్కలు ఉంటాయి అనే విషయం మీకు తెలుసు. అదేవిధంగా అగ్గిపుల్ల యొక్క తలలో ఏ పదార్థం ఉంటుంది, ఎవరిని దూరం పోవాల్సినటువంటి అవసరం లేదు. గతము లోపల అడిగినటువంటి ప్రశ్నల యొక్క సరళి ఈ విధంగా ఉన్నది, అడుగుతున్నటువంటి ప్రశ్నల యొక్క సరళి ఈ విధంగా ఉన్నది. కాబట్టి మనము ఎలాంటి సంకోచం చేయకుండా మెల్లగా మనము దాని లోపలికి వెళ్ళే విధానాన్ని మీరు గమనిస్తే అతి సులభంగా క్వశ్చన్లకు ఆన్సర్లు చేయొచ్చు. ఆ తర్వాత
మనం ఉదాహరణకు లైటర్ సహాయంతో కాకుండా చూడండి, లైటర్ సహాయంతో కాకుండా అగ్గిపుల్ల సహాయంతో గీరి మనము స్టవ్ను ముట్టించాము అనుకోండి. స్టవ్ను ముట్టించినట్లయితే అక్కడ ఎల్పిజి గ్యాస్ ఉంటుంది, గ్యాస్ సిలిండర్ ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఎన్నిసార్లు అడిగారు ప్రశ్నలు ఎల్పిజి గ్యాస్ విషయంలో. అది ఒక ఇంధన వాయువు. ఆ ఎల్పిజి గ్యాస్ అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఇది హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమము. హైడ్రోకార్బన్లు అంటే ఎంత స్పష్టంగా అర్థమవుతుందో చూడండి. హైడ్రోజన్ మరియు కార్బనుల చేత నిర్మితమైనటువంటిది హైడ్రోకార్బన్. అయితే ఒకటి గమనించండి, గతం లోపల అడిగినటువంటి ప్రశ్న, ఎల్పిజి గ్యాస్ లోపల ఉండబడే ప్రధానమైనటువంటి వాయువు ఏంటి అన్నాడు. నార్మల్ బ్యూటేన్ ఆన్సర్ బాగానే చెప్పారు. కానీ టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత ప్రశ్న యొక్క సరళి మారింది. ఆ సరళి మారినటువంటి దానిలో భాగంగా మనం దాంట్లో కొంచెం సంక్లిష్టతకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. ఉదాహరణకు ఎల్పిజి గ్యాస్ లోపల ఒక నార్మల్ బ్యూటేన్తో పాటుగా యాక్చువల్గా ఈథేన్ అంటే 2 కార్బన్లు కలిగినది, ప్రోపేన్ అంటే 3 కార్బన్లు కలిగినది, బ్యూటేన్ అంటే నార్మల్ బ్యూటేన్లో 4 కార్బన్లు ఉంటాయి. అదేవిధంగా ప్రొపిలిన్ లాంటి వివిధ హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమం. అయితే ఒకవేళ ప్రశ్నను సంక్లిష్టము చేయదలుచుకున్నప్పుడు దాని లోపల ఇంకా నార్మల్ బ్యూటేన్తో పాటుగా ఇంకా ఏ అనుఘటకాలు ఉన్నాయని అడగటానికి కూడా స్కోప్ ఉన్నది. కాబట్టి మీరు దాని మీద కొంచెం అబ్జర్వేషన్ చేయండి. మీథైల్ మెర్కాప్టాన్ అంటే CH3SH మీకు తెలిసే ఉంటుంది. దానిని ఎల్పిజి గ్యాస్కి ఎందుకు కలుపుతారు అంటే ప్రమాదవశాత్తు ఒకవేళ లీక్ అయినట్లయితే ఆ లీక్ అయినటువంటి వాసనను మనం గుర్తించడానికి కోసము ఈ CH3SH అనే ఒక సమ్మేళనాన్ని కలుపుతారు. ఇది కూడా గతం లోపల అడిగినటువంటి ప్రశ్నే. అయితే ఎల్పిజి గ్యాస్ అనేది వాస్తవానికి గ్యాస్, కానీ దాన్ని కదిలింప చేసి చూస్తే మీకు తెలుస్తుంది దానిలో ద్రవస్థితి లోపల ఉన్నవి అణువులన్నీ దగ్గరగా చేరావి. అంటే అల్ప ఉష్ణోగ్రత అధిక పీడనాల వద్ద ఎల్పిజి గ్యాస్ ఉన్నదనేది అర్థమవుతున్నది. అదేవిధంగా ఎల్పిజి గ్యాస్కు ఒక పైప్ ఉన్నది చూడండి, మీరు గమనించండి. పైపు అంటే సిలిండర్ నుండి స్టవ్ దాకా వెళ్ళే పైపును చూడండి. ఆ పైప్ అనేది ఎటువంటి పాలిమరుతోని ఎటువంటి ప్లాస్టిక్తోని తయారు చేయబడుతుంది అనేది ప్లాస్టిక్లు లేదా పాలిమర్ల కెమిస్ట్రీ లోపల మనం చదువుతాము. అదే ఎల్పిజి గ్యాస్ లాంటి వాటి ఏమైతేనేమో ఇంధనాలు అనే ఒక యూనిట్ లోపల మనం చాలా స్పష్టంగా మనము చూడబోతాము తర్వాత క్లాసులలో. అయితే ఇక్కడ గమనించాల్సింది, ఆ తర్వాత మనము ఉదాహరణకు ఈ మధ్యన నాన్ స్టిక్ ప్యానెంలు వచ్చాయి. నాన్ స్టిక్ ప్యానెంలలో టెఫ్లాన్ అనే ఒక కోటింగ్ ఉన్నది. గతంలో అడిగిన ప్రశ్న అండి, ఒక్కసారి చూడండి. టెఫ్లాన్ ఈ నాన్ స్టిక్ ప్యానం పై భాగం లోపల టెఫ్లాన్ అనే ఒక కోటింగ్ ఉంటుంది. ఆ కోటింగ్ ఉండటం వల్ల నూనెలతో అంటుకోకుండా ఉంటుంది. అందువల్ల ఈ టెఫ్లాన్ను సాధారణంగా అడుగుతున్నాడు ప్రశ్నలు ప్రీవియస్ లోపల. అయితే టెఫ్లాన్ అంటే ఏంటి, అది ఏ విధమైనటువంటి పాలిమర్ అంటే టెట్రాఫ్లోరోఇథలిన్ను పాలిమెరీకరణము చెందిస్తే టెఫ్లాన్ అనే పదార్థం ఏర్పడుతుంది. అది నాన్ స్టిక్ ప్యానెంల మీద ఒక పూతగా పూస్తాము. అది ఒక పాలిమర్ అనేది అర్థమైంది. వంట చేసిన తర్వాత చూడండి, గమనించండి. వంట చేసిన తర్వాత మనము ఒక డైనింగ్ హాల్ లోపలికి వెళ్ళాము అనుకుందాం. డైనింగ్ హాల్లో చక్కగా భోజనం పెట్టుకొని భోజనము లోపల పక్కన మజ్జిగ, గమనించండి, జాగ్రత్తగా గమనించండి, చాలా సింపుల్. గతంలో అడిగినటువంటి ప్రశ్నల విధానం ఈ విధంగానే ఉన్నది. కాబట్టి భోజనం లోపల తీసుకున్నటువంటి రైస్ ఉన్నదే అది దేనికి సంబంధించినటువంటి రసాయనిక పదార్థాలు? కార్బోహైడ్రేటులు. దాని అర్థం ఏంటంటే కార్బో అంటే కార్బన్, హైడ్రేట్ అంటే నీటి అణువులు అనే అర్థం. కార్బోహైడ్రేటులు అంటే కార్బన్ ప్లస్ నీటి అణువుల చేత ఏర్పడిన సమ్మేళనాలు అని అర్థము. అదేవిధంగా మన భోజనానికి పక్కన మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాల్ట్ తినటం అంటే చాలా ఇష్టపడతారు. వాస్తవానికి
ఆ సాల్ట్ మీద కూడా చాలా సందర్భాల లోపల ప్రశ్నలు అడిగారు. అంటే రాక్ సాల్ట్, టేబుల్ సాల్ట్, ఏ సాల్ట్నైతే ఆ సాల్ట్ యొక్క రసాయనిక నామం అడిగారు. సోడియం క్లోరైడ్ గతంలో అడిగినటువంటి ప్రశ్న. ఈ సోడియం క్లోరైడ్ అనేది ఒక అయానిక సమ్మేళనము. సమయోజనీయ సమ్మేళనమా లేదా అయానిక సమ్మేళనమా అనే ప్రశ్న అడగటానికి కూడా స్కోప్ ఉన్నటువంటిది. తర్వాత దానితో పాటుగా పాలను తీసుకున్నట్లయితే పక్కన మన భోజనము తర్వాత కొంతమంది పాలు తాగుతారు. పాల లోపల ఉండబడే చక్కెరలేంటి అంటే లాక్టోస్ లాంటి చక్కెర ఉంటుంది. పాలలో లాక్టోస్ లాంటి చక్కెర ఉంటుంది. అది తీయదనము చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత పాలు అనేవి ఎమల్షన్ల జెలులా అడుగుతున్నాడు గతం లోపల అడిగినటువంటి ప్రశ్నలు. అదేవిధంగా భోజనం లోపల కర్రీ తయారు చేసుకున్నప్పుడు ఉపయోగిస్తున్నటువంటి నూనెల విషయం లోపల కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఉదాహరణకు నువ్వు బయటికి వెళ్ళావు అనుకోండి, ఒక్కసారి ఆకాశం వైపు పైకి చూడండి. ఆకాశం లోపల సూర్యుడు ఉంటాడు, నక్షత్రాలు ఉంటాయి, చంద్రుడు ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా గమనించండి. సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు, ఈ మూడింటి లోపల కూడా ఒక రకమైనటువంటి కేంద్రక చర్య జరుగుతుంది. గతంలో చాలాసార్లు దీని మీద ప్రశ్నలు అడగటం జరిగినది. ఆ చర్య పేరు కేంద్రక సమ్మేళన చర్య. సూర్యుని లోపల ఇంధనంగా ఉండబడే వాయువు ఏంటి? గతంలో అడిగిన ప్రశ్న హైడ్రోజన్. హైడ్రోజన్ మీద పలు రకాలుగా ఎన్నో సందర్భాల్లో ఎన్నెన్నో ప్రశ్నలు అడిగారు. ఉదాహరణకు హైడ్రోజన్ యొక్క సంకేతాన్ని తీసుకుంటే 1H1 పరమాణు భారము పరమాణు సంఖ్యలు రెండు కూడా సమానంగా ఉండబడినటువంటి మూలకం ఏంటి అన్నాడు. దానికి ఆన్సర్ హైడ్రోజన్. ఇంకొక ప్రశ్న ఎలా అడిగాడంటే న్యూట్రానులు లేనటువంటి మూలకం ఏంటి? దానికి కూడా హైడ్రోజనే, 1H1. ద్రవ్యరాశి సంఖ్య నుంచి పైన ఉండబడినది 1H1 అన్నదిగా 1 - 1 అంటే పై నంబర్ మైనస్ కింద ఉన్నటువంటి పరమాణు సంఖ్యను కనుక తీసివేసినట్లయితే న్యూట్రాన్ల సంఖ్య వస్తుంది. అంటే న్యూట్రానులు లేని మూలకం ఏంటి అంటే కూడా హైడ్రోజనే. ఈ విధంగా సూర్యుని లోపల ఉండబడినటువంటి కొన్ని చర్యల గురించి, చంద్రుని లోపల కూడా కేంద్రక సమ్మేళన చర్యనే ఒక రకమైనటువంటిది, నక్షత్రాల లోపల కూడా ఒక రకమైనటువంటి కేంద్రక సమ్మేళన చర్యనే. ఇది ఎప్పుడైతే మీకు కేంద్రక సమ్మేళన చర్యలు అని తెలిసినదో దానితో పాటుగా హైడ్రోజన్ బాంబు అనేది పరమాణు బాంబు కంటే కూడా చాలా పవర్ఫుల్ బాంబు. ఎందుకంటే హైడ్రోజన్ బాంబులో అత్యధికమైనటువంటి శక్తి విడుదలవుతుంది. ఈ అత్యధిక శక్తి విడుదలవుతున్నటువంటి హైడ్రోజన్ బాంబును కనుక ఉపయోగిస్తే దేశాలు, రాష్ట్రాలు సర్వనాశనమయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి అయితే ఆ హైడ్రోజన్ బాంబు లోపల ఉపయోగిస్తున్నటువంటి సూత్రం ఏంటి అని అడుగుతున్నాడు. దాంట్లో కూడా కేంద్రక సమ్మేళన చర్య. అంటే కేంద్రక సమ్మేళన చర్యలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయని మీకు తెలిసింది అంటే 1 హైడ్రోజన్ బాంబ్, 2 సూర్యుడు, 3 నక్షత్రాలు, 4 నక్షత్రాలు. ఈ విధంగా ఈ వరుస క్రమం లోపల ఉండబడినటువంటి అంశాలను ఒక దగ్గర కనుక చేర్చుకున్నట్లయితే వాటిని సులభంగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే చూడండి, ఒక విషయాన్ని గమనించండి. ఇటీవల కాలం లోపల ఒక 25 సంవత్సరాల ప్రశ్నపత్రాలను మీరు అబ్జర్వ్ కనుక చేస్తే కింగ్స్ అనే విషయం లోపల 3 రకాల కింగ్లు అనే వాటిలో సర్వసాధారణంగా అడుగుతున్నాడు. నెంబర్ 1 కింగ్ ఆఫ్ ద కెమికల్. రసాయనములలో రాజు ఎవరు? ఆహా, ఎంత బాగున్నదో చూడండి. రసాయనములలో రాజు ఎవరు? దానికి ఆన్సర్ ఏంటిదో తెలుసా? గంధకీక ఆమ్లము లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లము. దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాము ప్రయోగశాల లోపల, అందుకోసం ఆ పదం వచ్చింది. అయితే రెండవ అంశం ఏంటంటే రసాయనములలో రాజు తర్వాత కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్, నాట్ ఎలిఫెంట్, కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద కెమిస్ట్రీ. అయితే
మూలకాలన్నింటిలో 118 మూలకాలన్నింటిలో రారాజు లాంటి వారు ఎవరు? దానికి జవాబు మీ అందరికీ తెలిసే ఉంటుంది, అది కార్బన్. కార్బన్కు అత్యధిక క్యాటనేషన్ శక్తి ఉండుట వలన లక్షల మిలియనుల బిలియనుల సమ్మేళనాలను ఏర్పాటు చేయగలిగే ధైర్యము, శక్తి దానికి ఉన్నది. మీకు అర్థం కావటం కోసం ఈ పదాలను ఉపయోగిస్తున్నాను. అయితే ఇక్కడ కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటే ఒక్క కార్బనే 118 మూలకాలలో ఒక్క కార్బనే కొన్ని మిలియన్ల సమ్మేళనాలను ఏర్పాటు చేస్తుంది. అంత ఎక్కువ సమ్మేళనాలను ఏర్పాటు చేస్తుంది కాబట్టి దాన్ని కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్ అన్నారు. అదేవిధంగా మీకు తెలుసు, లేడీస్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కువగా భారతదేశం లోపల సాధారణంగా బంగారాన్ని బాగా ఇష్టపడతారు. బంగారంకి ఏ లక్షణాలు ఉన్నవి అనేది లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు చాప్టర్లో మనం స్పష్టంగా చూడబోతాము. అయితే కింగ్ ఆఫ్ ద మెటల్ అనే ఇంకొక క్వశ్చన్ కూడా గతం లోపల అడిగినటువంటిది. కింగ్ ఆఫ్ ద మెటల్ అంటే లోహాలన్నింటిలో రాజు లాంటి వారు ఎవరయ్యా అంటే బంగారమే. ఎందుకంటే బంగారము మన భారతీయులు ఎంత బాగా ఇష్టపడతారో మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ ముగ్గురు కింగ్స్ ఉన్నారు. ఒకటి కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్, ఒకటి కింగ్ ఆఫ్ ద కెమికల్, రసాయనములలో రాజు ఒకటి. ఈ విధంగా ఈ 3 రకాలైనటువంటి ఈ కింగ్స్ని గుర్తుపెట్టుకున్న తర్వాత లోహాల దగ్గర ఎక్కువ అడుగుతున్నారండి. మీరు ఏబిపిఎస్సి ప్రీవియస్ 25-30 సంవత్సరాల ప్రశ్నలు తీసుకొని చూడండి. 3 ప్రశ్నలు అడుగుతున్నారు ముఖ్యంగా. ఆ 3 ప్రశ్నల్లో తప్పకుండా తెలిసి ఉండాలి. ఒకటి పత్రహరితము, దాన్ని ఇంగ్లీష్లో క్లోరోఫిల్ అంటారు. పత్రహరితముతో పాటుగా క్లోరోఫిల్ కూడా నేర్చుకోవాలి. ఒక సందర్భంలో పేపర్లో క్లోరోఫిల్ అనే పదాన్ని కూడా వాడుతున్నారు. క్లోరోఫిల్ లోపల ఉండబడే లోహం ఏంటి మీకు తెలుసు? మెగ్నీషియం అనే లోహం ఉంటుంది క్లోరోఫిల్ లోపల. శరీరములో ఉండబడిన రక్తము ఎర్రగా ఉండటానికి, శరీరంలో ఉండబడిన రక్తము ఎర్రగా ఉండటానికి కారణము హీమోగ్లోబిన్ మీకు తెలుసు. అలాంటి హీమోగ్లోబిన్ కనుక దాని సంశ్లిష్ట నిర్మాణాన్ని పరిశీలిస్తే ప్రధానమైనటువంటి లోహం ఏముంది అంటే ఐరన్ లేదా ఫెర్రస్. అంటే హీమోగ్లోబిన్ లోపల ఉండబడే లోహం ఏది? గతం లోపల అడిగినటువంటి ప్రశ్న ఐరన్. సో విటమిన్ B12 లోపల ఉండబడినటువంటి లోహం ఏంటి? కోబాల్ట్. చూడండి, ఇప్పుడు 3 లోహాలు వచ్చాయి. ఈ 3 లోహాలను అనేక సందర్భాల్లో అనేక రకాల పోటీ పరీక్షల్లో ఒకటేంటి, రెండేంటి, దరిదాపుగా అన్ని రకాల పోటీ పరీక్షల్లో అడుగుతున్నారు. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, మీరందరూ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి వాళ్ళందరూ గమనించండి. ఎలాంటి తరహా ప్రశ్నలు అడుగుతున్నారు, ఎలాంటి తరహా సిలబస్ చదివినట్లయితే మనం సులభంగా మార్కులను స్కోర్ చేస్తాము అనేది మీరు గమనించాలి. ఇప్పుడు కింగ్ ఆఫ్ ద కింగ్స్ తెలిసిన తర్వాత, మెటల్స్ తెలిసిన తర్వాత ఇంకొక 3వ ప్రధానమైనటువంటి అంశం ఉంది. అది సోడాల గురించి. సోడాలలో చూడండి, కాస్టిక్ సోడా గమనించండి. కాస్టిక్ సోడా NaOH గతంలో అడిగినటువంటిది. రెండవది వాషింగ్ సోడా, దోబీ సోడా అంటారు. దాన్ని చాకలి సోడా అంటారు. దాని యొక్క రసాయనిక నామము మీద అడుగుతున్నాడు. ఫార్ములాలు పెద్దగా అడగరు, దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఫార్ములాలు అడిగినా కూడా జవాబు చేయటానికి మన టీవీ ప్రోగ్రాం ద్వారా టెలికాస్ట్ చేస్తున్నటువంటి దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఫార్ములాను కూడా చేయవచ్చు, ఈజీగా చేయటానికి అవకాశం ఉంటుంది. అంటే చాకలి సోడా Na2CO3 10H2O. మెల్లగా చూడండి, Na2CO3 10H2O అంటే సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. హైడ్రేట్ మీన్స్ వాటర్ మాలిక్యూల్స్, నీటి అణువులు అర్థం. అదేవిధంగా మీరు హోటళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి. పూరీలను నల్గొండలో నేను లక్ష్మీ హోటల్లో నేను గమనించాను. నేను ఒకసారి పూరి యొక్క సైజును చూస్తే ఎంత పెద్దగా, చూస్తూ ఉంటుంటే చూడాలి అనిపిస్తుంది, తినాలి అనిపిస్తుంది. అయ్యా దీనికి కారణం ఏంటి అని కొంచెము కెమిస్ట్రీ పరంగా ఆలోచిస్తే సోడియం బైకార్బోనేట్ అనే ఒక లవణాన్ని కలపటం వల్ల టేస్ట్గా అందంగా కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3 రకాల సోడాలను గమనించండి. ఒకటి
కాస్టిక్ సోడా, 2 వాషింగ్ సోడా, 3 బేకింగ్ సోడా. అంటే ఏ సోడా అయితే పిండి పదార్థాలను అంటే తిను బండారములను తయారు చేయుటకు ఉపయోగపడుతుందో దాన్ని మనం బేకింగ్ సోడా అంటారు. సోడియం బైకార్బోనేట్. నీడ్ నాట్ లెర్న్ ద ఫార్ములా. మనం ఫార్ములా గురించి కంగారు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఫార్ములాల మీద సాధారణంగా అడగటానికి అవకాశం లేదు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తున్నటువంటి వాళ్లకు ఆర్ట్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ రెండింటిని కూడా సమపాల లోపల చూసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఫార్ములాల జోలికి ఇప్పటి వరకు అడిగినటువంటి దాని ప్రకారము చాలా తక్కువ సార్లు వెళ్ళటం జరిగినది. కాబట్టి దాన్ని దృష్టి లోపల ఉంచుకోండి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి 9 అంశాల గురించి చెప్పాను. 1 కింగ్స్ గురించి, 2 సోడాల గురించి, 3 మెటల్స్ గురించి. ఈ 9 అంశాలు సర్వసాధారణంగా అడుగుతున్నటువంటివి. ఆ తర్వాత కెమిస్ట్రీలో చూడండి, ఒక రహస్యమైనటువంటి అంటే నేను ఒక చిన్న బుక్కును లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనే బుక్కును రాయటం జరిగింది. అందులో మీకు ఒక అంశాన్ని గమనించండి. పదార్థము అనే యూనిట్ని గనక కరెక్ట్గా నేర్చుకున్నట్లయితే కెమిస్ట్రీ ఎంత సులభతరం అవుతుంది అంటే యాక్చువల్గా ఈ పదార్థం అనే యూనిట్ చెప్పకుండా నేరుగా లోపలికి వెళ్ళటం వల్ల మాత్రమే అసలు ప్రభావము సంభవిస్తుంది. గమనించండి. కాబట్టి అసలు పదార్థము అంటే ఏంటి, పదార్థము లోపల ఏ స్థితులు ఉన్నవి, అదేవిధంగా పదార్థం యొక్క రూపాలు ఏంటి, చూడండి. పదార్థం యొక్క రూపాలు ఏంటి మీరు అక్కడ డిస్ప్లేలో మీరు గమనించండి. పదార్థము దాని యొక్క స్థితులు మరియు రూపాలను స్పష్టంగా మీకు అర్థమవుతుంది. 1 పదార్థము ఘనస్థితిలోను, దానికి ఉదాహరణ బల్ల, ద్రవస్థితిలోను ఉదాహరణ నీరు, వాయుస్థితిలోను ఉదాహరణ హైడ్రోజన్. అలా ఎన్నో రకాల ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ స్థితులకు సంబంధించినటువంటి ప్రశ్నలు పెద్దగా అడగటం లేదు. కానీ ఇటువైపు రండి, కొంచెము రూపాల వైపు, పదార్థాన్ని రూపాల వైపు చూడండి. మీకు డిస్ప్లేలో కనపడుతుంది. 1 మూలకము ఎలిమెంట్, 2 సమ్మేళనము కాంపౌండ్, 3 మిశ్రమము మిక్చర్. అందులో మూలకాన్ని తీసుకుందాం. దీనికంటే ముందు పదార్థము అంటే ఏందో చూడండి. ఏదైనా ఒకటి కొంత స్థలాన్ని ఆక్రమించి భారాన్ని గనక కలిగి ఉన్నట్లయితే దాన్ని పదార్థము అంటారని, దానికి ఉదాహరణ చెక్క, బల్ల, రాయి లాంటి వాటిని తీసుకోవచ్చు. ఏదైనా ఇవన్నీ కూడా పదార్థాలకి ఉదాహరణ. అయితే ఇప్పటి వరకు అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో చూస్తే మీకు పదార్థం యొక్క స్థితుల కంటే రూపాల మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. అందులో మూలకము, సమ్మేళనము, మిశ్రమము, ఎలిమెంట్, కాంపౌండ్, మిక్చర్. మూలకము స్వభావాన్ని బట్టి మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించినారు. లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు. చూడండి, లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు. లోహాలు అంటే ఏంటి, లోహాలు ఏ స్థితులలో ఉంటాయి? లోహం అంటే సులభంగా ఎలక్ట్రాన్లను కోల్పోయే మూలకము. అటువంటి వాటిని లోహాలు అంటారని, లోహాలలో ప్రత్యేకత కలిగినటువంటి ఒక లోహము పాదరసము. పాదరసము అనేది థర్మామీటర్లో ఉపయోగిస్తారని, అమాల్గమ్ అనే మిశ్రమ లోహాల్లో ఉపయోగిస్తున్నటువంటి ప్రశ్నలు సాధారణంగా అడుగుతున్నారు. అయితే ఒక సుమారుగా 6-7 సంవత్సరాల క్రితము సాధారణమైనటువంటి గది ఉష్ణోగ్రత వద్ద పాదరసము మాత్రమే ద్రవస్థితిలో ఉంటుంది. కానీ అంతకంటే కాస్త అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇంక కొన్ని లోహాలు కూడా, ఉదాహరణకు క్షార లోహాలలో రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం, 3rd గ్రూప్ లోపల ఉండబడినటువంటి గ్యాలియం, వేసవి కాలంలో ద్రవంగా పిలువబడేది, చాలా ఇంపార్టెంట్ బిట్ట. ఓకే,
ఇలాంటి ద్రవ స్థితి లోపల ఉండబడే లోహాల గురించి గతం లోపల అడగటం జరిగినది కాబట్టి వాటి గురించి కూడా మనం పరిశీలన చేయాలి. ఇక్కడ లోహాల లక్షణాలను గనక మీరు తెలుసుకుంటే చూడండి, లోహాల లక్షణాలను గనక తెలుసుకుంటే అలోహ లక్షణాలు పూర్తిగా మనకు అర్థమైపోతాయి. అలోహ లక్షణాలు అర్థమైతే అర్ధలోహాల గురించి వీటినే మెటలాయిడ్స్ అంటారు, వీటినే సెమీ మెటల్స్ అంటారు. ఇవి ఆవర్తన పట్టికలో సుమారు 7 దాకా ఉన్నవి. ఇటువంటి వాటిలో ఈ క్రింది వానిలో మెటలాయిడ్ ఏది? ప్రశ్న చూడండి. ఈ క్రింది వానిలో మెటలాయిడ్ ఏది? ఈ క్రింది వానిలో మెటలాయిడ్ కానిది ఏది? యాక్చువల్గా ఇట్స్ ఏ ఇంగ్లీష్ వర్డ్, ఇట్స్ నాట్ ఏ తెలుగు వర్డ్. ఈవెన్ దో కొన్ని సందర్భాలలో ఆ పదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వటం వల్ల అర్ధలోహము అనే పదానికి మెటలాయిడ్ అనే పదము ఎవరైతే గ్రూప్ 2 అభ్యర్థి రాస్తున్నటువంటి అభ్యర్థికి తెలియకపోతే ఆన్సర్ చేయకుండా పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి కొన్ని ఇంగ్లీష్ పదాలను కూడా తప్పకుండా నేర్చుకోవాల్సిన లేదా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు. ఇంకొకటి దాని పక్కనే జడవాయువులు ఉన్నది. చూడండి, జడవాయువులు అనే పదము ఒక ఇంపార్టెంట్ వర్డ్, మూలకాలలో వస్తున్నది. జడవాయువుల మీద ఎన్ని సందర్భాలలో ఎన్నెన్నో రకాలుగా ప్రశ్నలను అడగటం జరిగినది. అయితే జడవాయువులలో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, వీటిని రాజావాయువులు అంటారు. ఇది జనరల్ క్వశ్చన్. ఏ పుస్తకాలలో జనరల్గా కనపడదు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. వ్యక్తి యొక్క నాలెడ్జ్, జనరల్ ఎబిలిటీ ఎంతవరకు ఉంటుందని. వీటిని జడవాయువులకు నానా రకాల పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి స్థిర వాయువులు అని, స్థిరంగా ఉంటాయి కాబట్టి. మిగిలిన 118 మూలకాలలో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ అనే మూలకాల వరకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాయి. స్థిరమైనటువంటి స్వభావము, చర్యలలో అస్సలు పాల్గొనవు. కారణం ఏంటంటే అష్టక విన్యాసాన్ని కలిగి ఉండటం వల్ల. అందువల్ల వీటికి ఏక పరమాణుక వాయువులు అనే ఒక పేరు, ఎందుకంటే ఒకటే పరమాణువుతో నిర్మితమై ఉంటాయి. రెండవ పేరు ఏంటంటే గమనించండి, 0 గ్రూపు మూలకాలు. వీటి వ్యాలెన్సీ 0 ఉంటుంది కాబట్టి వీటిని 0 గ్రూపు మూలకాలు. వీటిని ఉత్కృష్ట వాయువులు, కొంతవరకు చర్యాశీలత కలిగి ఉంటుంది కాబట్టి ఉత్కృష్ట వాయువులు అని. ఇంకొక వర్డ్ ఇటీవల కాలంలో అడిగినటువంటి కాంపిటేటివ్ క్వశ్చన్, విరల వాయువు ఏది? ఈ క్రింది వానిలో విరల వాయువు ఏది అలా అడుగుతున్నాడు. విరలము అంటే సరళము అని కాదు అర్థము. విరలము అంటే తక్కువ పరిమాణంలో అని అర్థం. వాతావరణము లోపల అతి తక్కువ పరిమాణంలో జడవాయువులు ఉంటాయి కాబట్టి వీటిని విరల వాయువులు అంటారు. ఏకపరమాణుక వాయువులు, జడవాయువులు, విరల వాయువులు, నల్ వేలెన్సీ ఎలిమెంట్స్, వీటి వ్యాలెన్సీ 0 ఉన్నది కాబట్టి. అట్లాగనే రాజావాయువులు మిగిలిన మూలకాలతో పోల్చి ఇవి అంటున్నాయి, ఓ మిగిలినటువంటి మూలకాలారా మీరందరూ బెస్ట్, మేము మాత్రమే బెస్ట్. ఎందుకంటే మీరందరూ ఏ ప్రయత్నం చేసినా కూడా మా విన్యాసాన్ని, మా యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందాల్సినటువంటి అవసరం ఏర్పడదు. కాబట్టి మీరందరూ చేసే ప్రయత్న ఫలితంగా చివరికి మా విన్యాసాన్ని పొందుతున్నాం. కాబట్టి మేమే రాజులము, మేమే రారాజులము అని అంటున్నాయి. అందుకోసమే జనరల్గా వీటిని రాజావాయువులు అనే పేరుతో కూడా పిలుస్తున్నారు. ఇదే గ్రూప్ 2 ఎగ్జామినేషన్, గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి పార్ట్ కాబట్టి ఆ ఏరియా లోపల ఈ జనరలైజ్ చేయబడినటువంటి సబ్జెక్టు మీద కూడా మనకు కమాండ్ ఉంటేనే మనము ఆ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ సివిల్స్ ప్రిలిమ్స్ లోపల కూడా ఇలాంటి తరహా ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ఇది కామన్గా అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూసింది ఏంటంటే లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు, జడవాయువుల గురించి. ఇక సమ్మేళనము, సమ్మేళనానికి ఉదాహరణ నీరు లాంటివి తీసుకోవచ్చు. అదేవిధంగా సమ్మేళనము ఘన, ద్రవ, వాయు స్థితులలో ఉంటున్నటువంటి విషయము. ఆ తర్వాత సమ్మేళనము తర్వాత మిశ్రమానికి రండి. మిశ్రమము అనేది చూడండి, గతంలో అడిగినటువంటి గాలి అనేది ఒక మిశ్రమం అండి.
మిశ్రమం లోపల వివిధ రకాల అణుఘటకాలు ఒక యాంత్రికంగా కలుస్తాయి. ఇష్టం వచ్చినటువంటి నిష్పత్తి లోపల కలుస్తూ ఉంటాయి. ఇష్టం వచ్చినటువంటి దానికి ఒక సరైనటువంటి నిష్పత్తి లేదు. ఉదాహరణకు పుల్లారెడ్డి స్వీట్స్ సెంటర్ పోయి మనం ఏదో మిక్చర్ ఇవ్వండి అంటే దాంట్లో బూందీ, పల్లి, అవి ఇవి అనేక రకాలుగా ఇస్తారు. వాటిని మనం విడగొట్టడం కూడా చాలా ఈజీ. అంటే ఏ పదార్థ రూపము అయితే అణుఘటకాలు ఒకదానితో ఒకటి కలవకుండా వాటిని వేరు చేయడానికి సులభంగా ఉంటాయో అటువంటి పదార్థ రూపాన్ని మిశ్రమము అని, సమ్మేళనము అయితే నీరు అనేది ఉన్నది అనుకోండి, H2O అని తీసుకోండి. H2O ఒక వాటర్ మాలిక్యూల్ తీసుకొని మనం ఇలా అంటే హైడ్రోజన్, ఇలా అంటే ఆక్సిజన్ వస్తుంది అంటే అలా రాదు. సాధారణమైనటువంటి పద్ధతి ద్వారా మామూలుగా నీటి లోపల ఉండబడినటువంటి బంధాలను, సమయోజనీయ బంధాలను అతి సరళంగా తుంచలేము. ఎందుకంటే బలమైనటువంటి బంధాలతో బంధించబడి ఉంటుంది కాబట్టి. ఇది మిశ్రమాలలో ఏ విధమైనటువంటి ప్రశ్నలు గతంలో అడిగారు అంటే, గాలి అనేది ఒక మిశ్రమము, అట్లనే వాటర్ గ్యాస్ CO + H2, దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ H2కు దాని పక్కన ఉన్న ఆక్సిజన్ కలుపుకోండి, వాటర్ మనకు గుర్తుకొస్తుంది, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రొడ్యూసర్ గ్యాస్ ఏంటి చెప్పండి ఇక్కడ, CO + N2, కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ నైట్రోజన్ల యొక్క మిశ్రమం ప్రొడ్యూసర్ గ్యాస్. సెమీ వాటర్ గ్యాస్, కరెక్ట్గా ఈ రెండు తెలిస్తే మూడోది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే రాసే విధానంలో ఇదే విధానంలో రాయాలే తప్ప వేరు వేరు దగ్గర అక్కడిక్కడ రాసినట్లయితే చిందరవందరగా రాసినట్లయితే మన ఆలోచన కూడా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి CO + N2 + H2 ఈ మూడింటి యొక్క మిశ్రమాన్ని సెమీ వాటర్ గ్యాస్ అంటారు. అలాగనే మిగిలినటువంటి వాటిని కనుక తీసుకున్నట్లయితే గోబర్ గ్యాస్ లోపల ఉండబడే ప్రధాన వాయువు. ఎన్నిసార్లు అడిగాడండి, మీరు చూస్తూనే ఉంటున్నాలే, ఏ పేపర్ను తిరిగేసినా గోబర్ గ్యాస్ అంటే గోబర్ గ్యాస్ లోపల ఉండబడే ప్రధాన వాయువు పేరు ఏం పేరు, మీథేన్ పరోక్షంగా ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో అడిగారు. అదేంటంటే ఫైర్ డ్యాంప్ అంటారు దాన్నే, గమనించండి, మీథేనే ఫైర్ డ్యాంప్ అంటారు. దాన్నే మార్స్ గ్యాస్ అని కూడా అంటారు. చూడండి, మార్స్ అంటే బురద అని అర్థం. బురద నుంచి మీరు చెరువుల దగ్గరికి, బావుల దగ్గరికి, అక్కడక్కడ బురద దగ్గరికి పోయి చూడండి, బుడబుడమని బుడిగలు బయటికి వస్తూ ఉంటుంటాయి. ఆ వాయువు ఏంటిదో కాదు, మీథేన్ గ్యాస్. ఇక్కడ 3 పదాలు గుర్తుపెట్టుకోవాలండి. కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. అది ఫైర్ డ్యాంప్, మార్స్ గ్యాస్ అంటే బురద నుంచి పుట్టేది, ఫైర్ డ్యాంప్ అంటే దీనివలన మనము ఏమంటారు, దహనం చెందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి గోబర్ గ్యాస్ అంటే ఆవు పేడ సహాయంతో వంటలను చేసుకోవడానికి ఉపయోగిస్తున్నటువంటిది. ఓకే, ఈ విధంగా మనము మిశ్రమాలకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది పదార్థానికి సంబంధించినటువంటి విషయం. అట్లాగనే మీరు 2వ చాప్టర్కి రండి, ముఖ్యంగా ఆవర్తన పట్టిక దగ్గరికి రండి. ఆవర్తన పట్టిక దగ్గర కనుక వచ్చినట్లయితే చూడండి, ఆవర్తన పట్టిక లోపల మీరు పట్టికను గమనించండి. మొట్టమొదట ఇక్కడ ఆవర్తన పట్టికలో మీరు గమనించండి, మొదట్లో హైడ్రోజన్ ఉంటుంది. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం. చదివే కోణం ఎలా ఉండాలి అంటే, హైడ్రోజన్లో మీకు గతంలో గుర్తు చేశాను, క్షార లోహాలలో అలోహముగా ఉండబడినటువంటి ఒకే ఒక మూలకం ఉన్నది, అది హైడ్రోజన్. అయితే ఆవర్తన పట్టికను 18 గ్రూపులుగా విభజిస్తున్నారు, 7 పీరియడులుగా, అంటే అడ్డు వరుసలు 7 పీరియడులుగా. మనకు తెలిసినటువంటి మూలకాలను అన్నింటిని కూడా పేర్చి ఒక దగ్గర చేర్చి ఒక బ్రహ్మాండమైనటువంటి పట్టికను 100 సంవత్సరాలు కష్టపడి మనకు విస్తృత లేదా ఆధునిక లేదా నవీన లేదా పొడవైన లేదా నీల్స్ బోర్ ఆవర్తన పట్టికను ప్రస్తుతం తయారు చేసినారు. ఆ పట్టికను ఇన్ని వందల సంవత్సరాలు, సుమారుగా 100 సంవత్సరాలు కష్టపడినటువంటి దాన్ని మనం కొన్ని గంటల కాలంలోనే చదవగలుగుతున్నాం. వాళ్ళ యొక్క చలువ వలన, రసాయనిక శాస్త్రవేత్తల యొక్క చలువ వలన మనం అతి సులభంగా చదవగలుగుతున్నాం.
అందులో మీరు ఎలా తీసుకోవాలి? ఈ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైడ్రోజన్ తీసుకున్నారు. హైడ్రోజన్ ప్రాథమికమైనటువంటి వాయువు. దీని పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య ఒకే విధంగా ఉంటుంది. సూర్యుని లోపల ఇంధనంగా ఉంటుంది. న్యూట్రాన్లు లేనటువంటి మూలకము. చూడండి, గమనించండి. ఇలాంటి ఎన్నెన్నో సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్నలకు మనం గతంలో చూసాము. అలాగనే లీథియానికి వస్తే అతి తేలికైనటువంటి లోహము. లోహాలన్నింటిలో ఏది తేలికైనటువంటిది అంటే లీథియం అతి తేలికైనటువంటిది. సోడియంకి రండి. సోడియం యొక్క ప్రత్యేకత ఎప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్న అదేంటిదో తెలుసా? సోడియంను కనుక బయట పెట్టండి, వెంటనే గాలి లోపల ఉండబడినటువంటి ఆక్సిజన్తో చర్యలో పాల్గొని సోడియం ఆక్సైడ్గా, నీటి ఆవిరితో చేరినంతే సోడియం హైడ్రాక్సైడ్గా, కార్బన్ డైఆక్సైడ్తో చేరినంతే సోడియం కార్బొనేట్గా, నీటి లోపల చర్య నొందితే సోడియం కార్బొనేట్ ద్రావణంగా మారి క్షార స్వభావం కలిగినటువంటి పదార్థంగా ఏర్పాటు చేస్తుంది. అంటే సోడియంను బయట నిల్వ ఉంచరు. జడత్వ స్వభావము కలిగినటువంటి దాన్ని కిరోసిన్లో దీన్ని నిల్వ ఉంచుతారు. కిరోసిన్లో నిల్వ ఉంచే లోహము పేరు అని అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఏంటంటే సోడియం. అట్లాగనే పొటాషియం. పొటాషియం అనే మూలకము దాని ప్రత్యేకత ఏంటంటే శరీరం లోపల రక్త ప్రసరణ వ్యవస్థ బీపీను కంట్రోల్ చేయటం లోపల ఉపయోగపడుతుంది. సోడియం ఏమో పెంచడానికి ఉపయోగపడితే పొటాషియం ఏమో కంట్రోల్ చేయటం లోపల ఉపయోగపడుతుంది. పొటాషియం చాలా ప్రధానమైనటువంటి మూలకం. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం ఈ మూడు కూడా రూమ్ టెంపరేచర్ కంటే కాస్త అబోవ్ టెంపరేచర్ వద్ద ఇవి ద్రవస్థితి లోపల ఉంటున్నాయి. రుబీడియం 28 నుంచి సుమారుగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య భాగంలో ద్రవస్థితి లోపల ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చివరిలో ఉండబడినటువంటి గ్రూపులలో చివరిలో ఉండబడినటువంటి మూలకానికి రేడియో ధార్మికత లక్షణం ఉంటుంది. అంటే ఆవర్తన పట్టికలో సహజ మూలకాలు, కృత్రిమ మూలకాలు ఉన్నవి. వాటితో పాటుగా రేడియో ధార్మికత మూలకాలు కూడా ఉన్నవి. ఈ రేడియో ధార్మికత పైన అనేక సందర్భాల్లో అనేక రకాల ప్రశ్నలు కూడా రావడం జరిగింది. అది కేంద్రక రసాయనిక శాస్త్రము అనే చాప్టర్ లోపల మనం చదువుకుంటాం క్లియర్గా. అందులోనే యాటమ్ బాంబు, హైడ్రోజన్ బాంబు తదితర అంశాల గురించి మనం చదువుతాం. కాబట్టి రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ ప్రాపర్టీ ఉందండి. ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఇంకొక గ్రూప్ తీసుకొని చెప్తాను. హాలోజన్లను తీసుకోండి. 7th A గ్రూప్ మూలకాలను తీసుకోండి. అందులోపల ఫ్లోరిన్, మెల్లగా ఆలోచించండి, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఎస్టటిన్. ఫ్లోరిన్ను ఎప్పుడు అడిగిన ప్రశ్న సూపర్ హాలోజన్. ఫ్లోరిన్కి మరొక పేరు ఏంటంటే సూపర్ హాలోజన్. హాలోజన్లు అంటే ఈ 7th A గ్రూపు మూలకాలను హాలోజన్లు అంటారండి. హాలోస్ అంటే సముద్రము, జన్స్ అంటే పుట్టుట. సముద్రం నుంచి లభించినటువంటి మూలకాలను హాలోజన్స్ అంటారు. ఇవి 7th A గ్రూపు మూలకాలు. ఇందులో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఎస్టటిన్ అనే మూలకాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క దానికి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉందండి. ఎంత మంచి స్పెషల్ ప్రాపర్టీ అంటే అబ్బా ఈ ప్రాపర్టీను నేను తప్పకుండా ఎగ్జామినేషన్లో ఇస్తే బాగుండు అన్నటువంటి లక్షణము కలిగినటువంటి మూలకాలు ఉన్నాయి. అందువల్ల మీరు గమనించాల్సింది ఏంటంటే ఫ్లోరిన్ సూపర్ హాలోజన్ అని అత్యధిక చర్యాశీలత ఉంటుంది. సూపర్ అంటే హై అని అర్థం. క్లోరిన్ అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగిన మూలకం అండి. అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగిన మూలకం క్లోరిన్ 118 మూలకాలలో. ఇక బ్రోమిన్కి వచ్చేస్తే ఇది రెడ్ లిక్విడ్ అంటారు. దీని స్పెషల్ రెడ్ ఎరుపు రంగు లోపల ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే అలోహాలలో చూడండి, గమనించండి, అలోహాలలో ద్రవస్థితి లోపల ఉండబడినటువంటిది ఒకే ఒక మూలకం ఉన్నది, అది బ్రోమిన్. నిజంగా ఎన్ని మూలకాలలో అలోహాలలో ఒకే ఒక ద్రవస్థితి ఉండబడినటువంటి మూలకము బ్రోమిన్ అయినప్పుడు పేపర్ సెట్టర్కు దాని యొక్క వాల్యూ తెలిసినప్పుడు ఆ ప్రశ్న ఇవ్వాలనే భావన కలుగుతుంటుంది. కాబట్టి సాధారణంగా ఈ హాలోజన్లు అనే ఫ్యామిలీ నుంచి, జడవాయువులనే ఫ్యామిలీ నుంచి వద్దన్నా కూడా ఎక్కువ ప్రశ్నలు పడుతున్నాయి. కాబట్టి గుర్తుంచుకోండి, హాలోజన్లలో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ రెడ్ లిక్విడ్. రెండవ ప్రాపర్టీ ఏంటంటే, రెండవ అంశం ఏంటంటే అక్కడ అలోహాలలో ద్రవస్థితి లోపల ఉండేది బ్రోమిన్, తర్వాత ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. అయోడిన్ యొక్క స్పెషాలిటీ మీరు చూడండి, ఇది అలోహమే అయినప్పటికీ కూడా
ఇక్కడ దీనికి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉన్నది, ఉత్పతనము చెందే నేచర్. గమనించండి, ఉత్పతనము అంటే ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. ఏదైనా ఒక పదార్థాన్ని ఒక దగ్గర నిలువ ఉంచినట్లయితే లేదా వేడి చేసినట్లయితే ఘన పదార్థం నుండి నేరుగా వాయు పదార్థంగా మారినట్లయితే, ఉదాహరణకు మీరు యూరినర్స్లో ఉపయోగిస్తున్నటువంటి నాఫ్తలిన్ ఉండలను బయట టేబుల్ మీద పెట్టి చూడండి. మీరు కొంత సమయం తర్వాత సైజ్ లోపల పెద్దగా ఉండబడినది చిన్నగా మారుతుంది. దానికి గల కారణం ఏంటి అడిగినటువంటి ప్రశ్న గతం లోపల. ఉత్పతనము చెందటం, ఉత్పతనము దాని ఇంగ్లీష్లో సబ్లిమేషన్ అంటారు. సబ్లిమేషన్ ప్రాసెస్ అంటే డైరెక్ట్ సాలిడ్ టు గ్యాస్, గ్యాస్ టు సాలిడ్, ఈ విధంగా మార్పు జరిగితే దాన్ని ఉత్పతన చర్యలు అంటారు. ఉత్పతనము చెందే మూలకాలలో అయోడిన్ ప్రధానమైనదండి. బాగా గుర్తుపెట్టుకోండి. గతంలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లు గమనించండి. ఈ క్రింది వానిలో ఉత్పతనము చెందినది ఏది, ఉత్పతనము చెందనిది ఏది, అలాంటి ప్రశ్నలు కూడా అడిగారు. అందులో ఒకటి నెంబర్ 1 అయోడిన్ అయితే, నెంబర్ 2 అమ్మోనియం క్లోరైడ్, నెంబర్ 3 క్యాంఫర్ హారతి కర్పూరం, నెంబర్ 4 నాఫ్తలిన్. ఈ 4 మాత్రం నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మానసిక శాస్త్రవేత్తల ప్రకారము ఒక అంశాన్ని ఒక పిక్చర్ ద్వారా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఆ విధంగా మీకు ఒకవేళ తెలిసినట్టయితే ఆ పిక్చర్ల ద్వారా కూడా వాటిని గుర్తుపెట్టుకోవడానికి కోసం ప్రయత్నం చేయండి. కాబట్టి ఉత్పతనము చెందే పదార్థాలు మళ్ళొకసారి గమనించండి. గతంలో అడిగినటువంటి ప్రతి ప్రశ్న వచ్చింది, అందులో ప్రతి అంశం గతం లోపలది వచ్చినటువంటి గ్రూప్స్ ఎగ్జామినేషన్లో, డిఎస్సి ఎగ్జామినేషన్లో అడిగినటువంటివి. కాబట్టి ఒకటి అమ్మోనియం క్లోరైడ్ NH4Cl, నెంబర్ 2 నాఫ్తలిన్. నాఫ్తలిన్ అంటే మనము కీటకాలు రాకుండా బీరువాళ్ళల్లో ఉంచే ఉన్నది కదా నాఫ్తలిన్ ఉండలు. సో నాఫ్తలిన్. క్యాంఫర్ హారతి కర్పూరం, దేవునికి హారతి కర్పూరం ఇస్తాం చూడండి, ఇచ్చేటప్పుడు దాంట్లో నుంచి నల్లటి మసి ఎక్కువగా వస్తుంది. ఒకసారి ఇలా ప్రశ్న అడుగుతున్నాడు, హారతి కర్పూరమును మండించినప్పుడు చక్కటి అంటే సూటి ఫ్లేమ్ ఎందుకు వస్తుంది? హారతి కర్పూరం లోపల లేదా క్యాంఫర్ లోపల కార్బన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నది కాబట్టి, దాన్ని మండించినప్పుడు ఆటోమేటిక్గా సూటి ఫ్లేమ్ అనేది మనకు బయటకు వస్తున్నది. మీరు హారతి తీసుకుంటప్పుడు గమనించండి, ఒకసారి చూడండి, కెమిస్ట్రీ పరంగా ఆలోచిస్తే మీకు ఎంత సౌలభ్యంగా ఉంటుందో అలాంటి తరహా ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఉత్పతనము చెందే పదార్థాల గురించి మనకు తెలిసినది. ఆ తర్వాత నెక్స్ట్ కర్బన రసాయనిక శాస్త్రానికి వచ్చేద్దామండి. ఒక్క నిమిషం చూడండి. కర్బన రసాయనిక శాస్త్రం నిజంగా ఎంత పెద్ద విస్తృతమైనటువంటి కెమిస్ట్రీ అంటే చాలా పెద్ద కెమిస్ట్రీ. లక్షల మిలియన్ల బిలియన్ల సమ్మేళనాల గురించి చదవటం అంటే మామూలు విషయం కాదు. మరి అంత పెద్ద ప్రపంచం నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నటువంటి అంటే ఆరుగా నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్నలు మనం గుర్తుపట్టగలిగే శక్తి లేకపోయినట్లయితే ఈ లక్షల మందిలో మనం కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి తస్మా జాగ్రత్త. అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల ఏ అంశాలు అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు అనేది గమనించండి. 1-2 నిమిషాలు మీకు స్పష్టంగా మీకు చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తాను. గతం లోపల అడిగినటువంటి బిట్లు ఎలా ఉన్నాయి, ఏ అంశాల మీద అడుగుతున్నాడు. కర్బన సమ్మేళనాల యొక్క పుట్టుక ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. రెండవది రూపాంతరత. ఆహా, మీరు చూడండి, రూపాంతరం మీద ఎన్ని రకాల ప్రశ్నలు అడిగినాయి. డైమండ్ గ్రాఫైట్ల మీద ఎన్నో రకాలుగా ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు అడిగినటువంటి విధానం కూడా మనం చూస్తాము తర్వాత. అయితే ఇక్కడ మనము గమనించాల్సినటువంటి ఏంటంటే రూపాంతరత అనే అంశము ఒకటి, కర్బన సమ్మేళనాల యొక్క పుట్టుక. కర్బన సమ్మేళనాలు ఎక్కడెక్కడ పుడుతున్నాయి. ఒకటి నెంబర్ 1 చూడండి, కర్బన సమ్మేళనాల యొక్క పుట్టుక ఎక్కడంటే నేలబొగ్గు, రెండవది పెట్రోలియం, రెండవది పెట్రోలియం, మూడవది సహజ వాయువు, నాలుగవది వృక్షాలు, ఐదవది జంతువులు, ఆరవది సంశ్లేషక సమ్మేళనాలు అంటే ప్రయోగశాలలో తయారు చేసే సమ్మేళనాలు. వీటి నుండి ఏ ఏ పదార్థాలు ఏర్పడుతున్నాయి గమనించండి. అట్లే రూపాంతరాల్లో స్ఫటిక రూపాంతరాలేవి, అస్ఫటిక రూపాంతరాలేవి, వాటి గురించి బాగా చదవండి, గమనించండి. ఆ తర్వాత ఆమ్లాలు క్షారాలలో జనరల్గా మనం నిత్య జీవితం లోపల ఉపయోగిస్తున్నటువంటి పదార్థాల్లో ఏ ఆమ్లాలను, చింతపండు లోపల టార్టారిక్ ఆమ్లం, యాపిల్ లోపల మ్యాలిక్ ఆమ్లం ఉంటుంది.
అదేవిధంగా ద్రాక్ష పళ్ళ లోపల కూడా టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. టార్టారిక్ ఆమ్లాన్ని ఇంకా వేరే రకంగా ఏ విధంగా ఉపయోగిస్తుంటుంటారు అంటే ఏ ఏ పదార్థాల లోపల ఏ ఏ ఆమ్లాలు ఉంటున్నవి అనేవి మనము మెల్లగా జాగ్రత్తగా గమనిస్తే తెలిసిపోతుంది. అదేవిధంగా ఆమ్లాలు క్షారాలలో సబ్బు అనేది జనరల్గా నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నటువంటి సబ్బు కూడా తీసుకోండి. సబ్బును కనుక తీసుకున్నట్లయితే అది ఒక క్షార పదార్థం. ఇలా అండి జనరల్గా మీరు ఏ పదార్థాన్ని దేన్ని టచ్ చేసినా కూడా ఇంట్లోపలికి పోతే సిమెంట్, గ్లాసు, వాటర్ ప్రతిదీ కూడా నిత్య జీవితానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి కెమిస్ట్రీలో కంగారు పెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు, ఈజీగా చేయొచ్చు. కాకపోతే ప్రశ్నల యొక్క సరళి మాత్రం జాగ్రత్త సుమా. ఏంటిదో తెలుసా, ఎంత నువ్వు పెద్ద ఎక్స్పర్ట్ అయినప్పటికీ కూడా ఇటీవల అడిగినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామినేషన్లో ప్రశ్నల యొక్క సరళి కనుక నువ్వు గమనించినట్లయితే చూడండి, ఒకటి ఈ క్రింది వాణి లోపల సరి అయినటువంటి వ్యాఖ్య ఏది? నెంబర్ 1, ఇట్స్ ఎ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 4 స్టేట్మెంట్లు ఇస్తాడు, అందులో 4 కరెక్ట్ కావచ్చు, 3 కరెక్ట్ కావచ్చు, 2 కావచ్చు, 1 కావచ్చు. ఆ విధంగా ఉంటుంది. అంటే సబ్జెక్టు పూర్తిగా తెలిసినప్పుడు మాత్రమే చేస్తాం. ఈ క్రింది వాణిలో సరి అయినటువంటి వ్యాఖ్య ఏది లేదా స్టేట్మెంట్ ఏది? రెండవది, ఈ క్రింది వాణిలో గమనించండి, ఈ క్రింది వాణిలో సరి అయిన వ్యాఖ్య కానిది ఏది? ఇది రెండవది. ఇక మూడవది, చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి ఈ క్రింది వాటిని జతపరచము. కానీ ఒక్కొక్క క్వశ్చన్లో 4 ప్రశ్నలు దాగున్నాయండి. ఇది 1 నిమిష కాలం లోపల చేయడం కొద్ది కష్టమే అవుతున్నది. కాబట్టి నువ్వు ప్రాక్టీస్ లేకుండా నువ్వు వాటిని చేయటం అనేది కష్టమైనటువంటి పని. కాబట్టి తప్పకుండా అలాంటి తరహా ప్రశ్నలు మనము ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక ఇంకొకటి గమనించండి, ఇక్కడ అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్. నిజంగా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, రెండవది దాని కింద కారణం ఇస్తాడు. చూడండి, స్టేట్మెంట్ దాని కింద ఒక కారణం ఇస్తాడు. స్టేట్మెంట్నేమో అసర్షనేమో ఏ అక్షరంతో, దీన్ని ఆర్ అనే అక్షరంతో చూపిస్తాడు. అయితే మీరు నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో తీసుకోండి, ఎన్ఐటి, ఐఐటి తీసుకోండి, ఈ తరహా ప్రశ్నలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ప్రశ్నను చేయగలిగే దమ్ము, ధైర్యం క్యాండిడేట్ లోపల ఉన్నదంటే నో డౌట్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. దాంట్లో 100% వాళ్ళు ఆ సబ్జెక్టు మీద పట్టు ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రశ్నకు జవాబు చేయగలిగే శక్తి వస్తుంది. కాబట్టి అలాంటి ప్రశ్నలకు జవాబు చేయాలంటే విశ్లేషణాత్మకంగా మెల్లమెల్లగా చదువుతూ పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫస్ట్ది, ఈ క్రింది వానిలో సరి అయిన వ్యాఖ్య ఏది? ఈ క్రింది వానిలో సరి అయిన వ్యాఖ్య కానిది ఏది? మూడవది, ఈ క్రింది వాటిని జతపరచము. నాలుగవది, అసర్షన్ అండ్ రీజనింగ్. ఈ 4 ప్రశ్నల మీద మీరు బాగా ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దీంతో పాటుగా పొల్యూషన్ కెమిస్ట్రీ, పర్యావరణ రసాయన శాస్త్రము, పర్యావరణం లోపలికి ఏ ఏ వాయువులు వస్తున్నాయి, ఆ వాయువుల వలన ఏమేమి అవుతున్నవి, ఏ ఏ మార్పులు జరుగుతున్నవి, ఏ రకాల జబ్బులు వస్తున్నవి, ఎందుకు తాజ్మహల్ యొక్క వన్నె తగ్గుతుంది, ఎందుకు నానా రకాల రోగాలు వస్తున్నవి, ఏ కలుషితమైనటువంటి వాయువులు వస్తున్నవి అనే విషయాలను మనము గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు పొల్యూషన్ కెమిస్ట్రీ కంపల్సరీ పేపర్ సెట్ చేస్తున్నటువంటి వాళ్ళని గమనించండి, 1 లేదా 2 ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ పొల్యూషన్ ఎలా నిరోధం చెందించుకోవాలి. నిజంగా మన సీఎం గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయము హరితహారము పథకం ద్వారా మన పొల్యూషన్ రాబోయే తరాలను నో డౌట్ 100కు 100% మనము వాళ్ళను మంచి భవిష్యత్తు చూపించినటువంటి వాళ్ళం అవుతాం. అందుకోసమే నా మనసులో అనిపించింది, అశోక చక్రవర్తికే చక్రవర్తి అయ్యాడేమో అనిపించింది మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు. కాబట్టి నా మనసు లోపల వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఆ విధంగా దాగి ఉంది. ఇలాంటి అంశాన్ని మిగిలిన రాష్ట్రాలు కూడా చేసినట్లయితే, భారతదేశము అలాగనే వివిధ దేశాలు కూడా ఈ విధంగా పాటించినట్లయితే భూమి మొత్తం కూడా చల్లగా, అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల రాబోయే కాలం లోపల ఏమైతే ఒకసారి కనుక ఆలోచిస్తే గుండె జల్జరిస్తుంది, ఎంత బాధ అవుతుందో తెలియదు. కాబట్టి మేధావులారా, మేధావులు పాలకులకు సలహాలు ఇవ్వాలి. పాలకులు తప్పకుండా, ఇది వ్యక్తిగతంగా చేయలేరు కాబట్టి తప్పకుండా పర్యావరణ కాలుష్యం గురించి నిరోధించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఆ స్టెప్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే పర్యావరణ రసాయన శాస్త్రము, ఆమ్లాలు, క్షారాలు, ఇంకొకటి ఉన్నది అతి ముఖ్యమైనటువంటి చాప్టర్, పాలిమర్లు, ప్లాస్టిక్లు. పాలిమర్ అంటే ఏంది, ప్లాస్టిక్ అంటే ఏంది?
అసలు పాలిమర్కు ప్లాస్టిక్ తేడా ఉన్నదా? పాలిమరే ప్లాస్టిక్ అవుతుందా? ప్లాస్టికే పాలిమర్ అవుతుందా? ఒకసారి ఆలోచించండి. తర్వాత పాలిమర్లు అనే చాప్టర్ లోపల మీరు స్పష్టంగా నేర్చుకోబోతున్నారు. నిజంగా ఉదయం లేవగానే టూత్‌పేస్ట్ వేస్తాము. టూత్‌పేస్ట్ లోపల ఏ పదార్థం ఉంటుంది? బ్రష్ ఉంటుంది. బ్రష్ దేనితో నిర్మితమైతుంటుంది? బ్రష్‌కి ముళ్ళున్నాయి. ఆ ముళ్ళు ఏ పాలిమర్‌తోని తయారవుతున్నది? బ్యాగ్ ఏసుకుంటున్నాము. అది దేనితో తయారవుతున్నది? మనం వేసుకున్నటువంటి కోటులు దేనితో తయారవుతున్నాయి? మనం కూర్చున్నటువంటి కుర్చీలు దేనితో తయారవుతున్నాయి? ఒక్కటేంటి? రెండేంటి? ప్రకృతి లోపల నువ్వు బయటికి వెళితే ప్రతిదీ కూడా పాలిమరే. అలాంటప్పుడు పాలిమర్ రసాయనిక శాస్త్రం నుంచి క్వశ్చన్ అడగకుండా ఊరుకుంటారా? అంటే పొల్యూషన్ కెమిస్ట్రీ మాదిరిగానే ఈ పాలిమర్ కెమిస్ట్రీ కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే లోహాలను వాడలేకపోతున్నాము. లోహాల కంటే అత్యధికమైనటువంటి ఉపయోగం ఉన్నది కాబట్టి ఈ పాలిమర్ రసాయనిక శాస్త్రం గురించి చాలా బాగా అడుగుతున్నాడు. తర్వాత కేంద్రక రసాయనిక శాస్త్రంలోనైతే గమనించండి, దీంట్లో ఐసోటోపులు, ఐసోబార్లు, న్యూక్లియర్ ఐసోమర్లు, ఐసోస్టార్స్ అంటే వాటిని, తర్వాత పరమాణు బాంబు, హైడ్రోజన్ బాంబు, వాటికి సంబంధించినటువంటి కారకాలు, న్యూక్లియర్ రియాక్టర్, అటువంటి అంశాల మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది. ఆ తర్వాత ఇంకొకటి లోహశాస్త్రానికి రండి. లోహశాస్త్రంలో లోహము అంటే ఏంది? నెక్స్ట్ లోహాలను ఏ విధంగా నిష్కర్షణ చేస్తారు? నోబెల్ మెటల్స్ అంటే ఏంటి? కొన్ని లోహాలు చర్యలలో పాల్గొనవు, కొన్ని మాత్రమే పాల్గొంటాయి. పాల్గొన్నటువంటి లోహాలు సమ్మేళనాలుగా మారుతాయి. సమ్మేళనాలుగా మారినటువంటి లోహాలను ఖనిజాలు అంటారు. ఖనిజం అంటే ఏంటి? ధాతువు అంటే ఏంటి? ధాతువు లోపల ఉండబడిన మలిన పదార్థాలను ఏమంటారు? గ్యాంగ్ అంటారు, లేదా మ్యాట్రిక్స్ అంటారు. దీన్ని తొలగించడానికి ఉపయోగించే రసాయనిక పదార్థం ఏది? ద్రవకారిణి అంటారు. ఆమ్ల ద్రవకారిణి ఏది? క్షార ద్రవకారిణి ఏంటి? బ్లాస్ట్ కొలిమి ఏంటి? రివార్బరేటరీ కొలిమి ఏంటి? తర్వాత మిశ్రమ లోహాలు ఏంటి? మిశ్రమ లోహాలలో ఏ ఏ లోహాలు కలిగి ఉన్నాయి? బంగారంలో ఉదాహరణ, బంగారం నగలను తయారు చేసేటప్పుడు 22 క్యారెట్ల బంగారం లోపల ఎంత వెండిని కలపాలి అంటే అప్పుడు మనం చిన్న ఒక ఫార్ములా ద్వారా 22/24 × 100 వేస్తే సరిపోతుందండి. ఎందుకంటే స్వచ్ఛమైన బంగారం యొక్క క్యారెట్లో 24 కాబట్టి 22 క్యారెట్ల బంగారం కావాలన్నప్పుడు ఇక్కడ 22/24 × 100 వేస్తే వచ్చిన పర్సంటేజ్ను శుద్ధమైనటువంటి బంగారం కాగా మిగిలిన దాన్ని మనము దానికి ఇచ్చేస్తుంటుంటాము. ఈ విధంగా ప్రధానంగా పదార్థము చూడండి, ఆమ్లాలు, క్షారాలు, లోహాలు, అలోహాలు, కర్బన సమ్మేళనాలు, జడవాయువులు, అదేవిధంగా పాలిమర్ కెమిస్ట్రీ లేదా ప్లాస్టిక్ల గురించి, పర్యావరణ రసాయన శాస్త్రం గురించి, నెక్స్ట్ ఇంధనాల గురించి కూడా ప్రధానంగా అడుగుతున్నారు. కాబట్టి ఇటువంటి వాటి మీద, ఎందుకంటే కెమిస్ట్రీలో 100 చాప్టర్లు ఉన్నాయి, 100 చాప్టర్లలో చదవడం చాలా కష్టం. కాబట్టి వీటి మీద కేంద్రీకరించి మీరందరూ గొప్పగా గ్రూప్ 2లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.